అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియాలందరినీ మోసం చేసి తప్పకుండా రేపు మా ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు అడుగుతారు. మీరు ఎప్పుడో చెప్పారు సీఎం అయిన తర్వాత అక్కడేదో స్మృతివనం కడతామని చెప్పి ₹1 కోటి. ఈ రోజు వరకు స్మృతివనం లేదు, అక్కడ స్టార్టే కాలే. చేసినైతే మేము అన్నీ చేసినవి, వచ్చి కొబ్బరికాయలు కొట్టిండ్రు, శిలాపలకాలు పెట్టిండ్రు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి పనులే మంజూరు చేసినాయి, ప్రారంభోత్సవాలు, ఫౌండేషన్ చేసిండ్రు. మీరు స్మృతివనం కొత్తగా చేసిన ₹1 కోటి అని చెప్పి ఆ ₹1 కోటి పనులు ఇప్పుడు ఇప్పటికీ ప్రారంభం లేదు. దీన్ని బట్టి రేపు పార్లమెంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఆదివాసులతో పాటు, రైతులతో పాటు, రైతు కూలీలతో పాటు, పెన్షనర్లతో పాటు, కళ్యాణ్ లక్ష్మి ఎలా కొత్త అప్లికేషన్ తులం బంగారం అయితే పోని కొత్త అప్లికేషన్ పెండింగ్ చేసుకొని ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటామంటే ఆన్లైన్ బంద్ పెట్టిండ్రు, ఆఫ్లైన్ చేసిండ్రు. అంటే కళ్యాణ్ లక్ష్మి రాని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రేపు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ గారు ఒకరే ఈ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని, రైతు కూలీలని, పేద ప్రజల్ని, పెన్షనర్స్ని, అన్ని వర్గాల ప్రజల్ని కేసీఆర్ గారే రేపు కాపాడుతాడు. అందుకొరకే ఇలా ప్రాంతీయ పార్టీలు ఇలా గెలుస్తేనే రేపు సెక్యులరిజాన్ని కాపాడుతారు, అన్ని కులాలను, మతాలను సమానంగా చూస్తారు. అందుకొరకే పార్లమెంట్లో మా వాణి వినిపించడానికి కొరకు, లేదా ప్రజల యొక్క సమస్యల్ని గొంతు విప్పడానికి కొరకు ఇలా ప్రాంతీయ పార్టీ అభ్యర్థులే పార్లమెంట్ ఉంటే ఖచ్చితంగా నిలదీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇద్దరు దొందే బడేబాయ్ చోటేబాయ్. కాబట్టి ఇదే ఆదిలాబాద్లో బడేబాయ్ అన్నాడు చోటేబాయ్ రేవంత్ రెడ్డి, చోటేబాయ్ అని చెప్పి అన్నాడు బడేబాయ్ నరేంద్ర మోదీ. అందుకొరకు ఇద్దరు చోటేబాయ్ బడేబాయ్ వచ్చి మనందరినీ మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఆత్రం సత్తు గారికి కారు గుర్తు ఓటేసి మాకు భారీ మెజార్టీ చూపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.